విశ్వ మానవ కళ్యాణానికి తన కవిత్వాన్ని అంకితమించిన కవి సామ్రాట్ గుర్రం జాషువాని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్రావు అన్నారు. జాషువా జయంతి సందర్భంగా బీసీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఉదయం బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ ఆధ్వర్యంలో జాషువా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్రావు పాల్గొని జాషువాకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ భావ కవిత్వ రీతులకు భిన్నంగా సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా పేదలు అణగారిన వర్గాల జీవితాలను ప్రతిబింబించేలా తన కవిత్వాన్ని అంకితమిచ్చి ఆధునిక తెలుగు కవుల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన కవి చక్రవర్తి గుర్రం జాషువా అని ఆయన అన్నారు. జాషువా తన సృజనాత్మక శక్తితో కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని సమాజంలో ఉన్న అన్ని రకాల వివక్షతలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, అసమానతలపై తన కవితా ఖడ్గాన్ని జులిపించి చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడని అన్నారు. కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ వంటి బిరుదులతో పాటు అనేక పురస్కారాలను అందుకుని విశ్వ మానవుడిగా తన కవిత్వం ద్వారా మానవతను వెలుగెత్తి చాటిన మహనీయుడు గుర్రం జాషువా మనందరికీ ఆదర్శం కావాలని శంకర్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కుర్రా శ్రీను, బీసీ సంఘం నాయకులు జగడొంటపాలెం శ్రీను, జొన్నాదుల వెంకట సాయి, పవన్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా తెనాలిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. గుర్రం జాషువా గారు చరిత్ర బహుశా తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరనేటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన గుంటూరు జిల్లా వాసి, బినికొండలో ఒక మారుమూర గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రచయితగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన చిన్నతనంలోనే వారి యొక్క తల్లిదండ్రులు కొన్ని కులాలకి సంబంధించినటువంటి కులాంతర వివాహాలని ఆనాడు తల్లిదండ్రులు చేసుకోవటం వలన ఆయనకున్నటువంటి మేధస్సు కానీ, ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని కానీ మరి ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా గుర్తింపు వచ్చినటువంటి వ్యక్తి. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘం మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్రావు గారి నాయకత్వంలో గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా వారికి పూలమాలతో ఘన నివాళులు అర్పించాం. గుర్రం జాషువా గారు అని ఆయన కులాంతర వివాహాలు జరిగినా ఆయన ఒక కులానికే కట్టుబాటు కాకుండా సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు నష్టపోతున్న విధానాల్ని కవిత్వం రూపంలో ప్రజలకు సందేశంగా పలుకుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లో మూఢనమ్మకాలను ఆయన తొలగించే విధంగా దేశభక్తి భావజాలాన్ని పెంచి పోషించటం